హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమలా వ్లాగ్స్ 121. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఈరోజు మనం చేసే డిష్ చాలా రిక్వెస్టెడ్ వీడియో. ఎందుకు అలా అంటున్నానంటే, కార్తీక మాసంలో నేను ఇదొక చిన్న షార్ట్ పెట్టాను. అప్పుడు చాలామంది కామెంట్ చేశారు ఈ డిష్ లాంగ్ వీడియో పెట్టమని. ఇంతకీ ఆ డిష్ ఏంటో తెలుసా? అరటికాయతో చేపల పులుసు. ఈ డిష్ వెజిటేరియన్ ఫిష్ కర్రీ. అందరూ ఒకసారి ట్రై చేయండి. అచ్చం చేపల పులుసు తిన్నట్టే ఉంటుంది. కర్రీతో పాటు ఫ్రై కూడా చేసేసాను. ఇదే వీడియోలో పోస్ట్ చేస్తున్నా. ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చేపల పులుసుకి కావలసిన పదార్థాలు: ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకోవాలి. ముందుగా మిక్సీ జార్లో ఒక ఆనియన్, ఒక టమాటో, కొంచెం పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం వెల్లుల్లి, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాల పొడి, ఇవన్నీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదే మన మసాలా అన్నమాట. చింతపండు నానిన తర్వాత గుజ్జు తీసి పక్కన పెట్టేసుకోవాలి. నేను చూపించే క్వాంటిటీ ఒక 2 అరటికాయలకు మాత్రమే. వీటిని ఎలా కట్ చేస్తారంటే, ఒక అరటికాయని 2 భాగాలుగా చేసి కొంచెం మందంగా స్లైసులు కట్ చేయాలన్నమాట. అలా కట్ చేసిన వాటన్నిటిని ఉప్పు, కారం, పసుపు, పెరుగు అన్నీ వేసి కొంచెం బాగా మర్దన చేసి పెట్టుకోవాలి. మీరు కావాలంటే దీంట్లో కూడా ధనియాల పొడి అలాంటివి యాడ్ చేసుకోవచ్చు. నేను యాడ్ చేయటం లేదు. మా కారంలోనే ధనియాల పొడి ఉంటుంది, అందుకే యాడ్ చేయటంలా. మేము కూరల్లోకి వాడుకునే కారాన్ని మసాలా కారం అంటాము. మీ దగ్గర ముడి కారం ఉందంటే ఆ కారంలో కొంచెం ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోండి మీరు వేసే క్వాంటిటీలో. మా ఇంట్లో వాడే కారంలో ధనియాలు, జీలకర్ర, కరేపాకు వేయించి పౌడర్ చేసి కలుపుతారు. మా అమ్మ అయితే కారం నిల్వుండటానికి కొంచెం ఆవదాలేసి కూడా మిక్సీ చేస్తుంది. సారీ నిల్వ కాదు, కారం కలర్ తగ్గకుండా ఉండడానికి. అలాగే కారం కూడా చాలా రుచిగా ఉంటుంది. ముక్కలకి సరిపడా ఉప్పు, కారం, పసుపు, పెరుగు, కొంచెం నూనె వేసి బాగా కలదిప్పి ఒక పావు గంట పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక పెనం పెట్టుకొని పెనం మీద అన్నీ పేర్చుకోవాలి. ఇది షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, డీప్ బాయిల్ చేయనవసరం లేదు. అసలు ఇలా పీస్ ఒకటి తిన్నా కానీ అచ్చం ఫిష్ ఫ్రై తిన్నట్టుంటుంది. అందరూ ట్రై చేయొచ్చు ఈ డిష్ని, చాలా బాగుంది. షాలో ఫ్రైకి వేసిన ఆయిల్ కూడా మనం మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. రీయూజ్ అంటే కర్రీలోకే యూజ్ చేసుకోవచ్చు. నేను ఫిష్ లాగా అట్రాక్షన్ ఇద్దామని మధ్యలో హోల్స్ పెట్టాను. కర్రీ కూడా నేను యూట్యూబ్ చూసే నేర్చుకున్నాను. నాకేం స్వతహాగా రాదు. యూట్యూబ్ చూసి ఒకసారి ట్రై చేసా, చాలా బాగుంది. నేను చూసిన వీడియోలో అయితే వాళ్ళు అచ్చం ఫిష్ లాగే కట్ చేశారు. నాకు అంత ప్రాపర్గా కట్ చేయటం రాలేదు. వాళ్ళు పీసెస్ని కూడా అచ్చం ఫిష్ లాగే కట్ చేశారు. మధ్యలో ఫిష్కి వచ్చినట్టే హోల్ కూడా వచ్చింది. నేను కూడా అలా కొంచెం ట్రై చేశాను అనమాట. వీటిని మీడియంగా వేగిస్తే సరిపోతుంది. మరీ డీప్ బాయిల్ అయితే ఫ్రై అయిపోతుంది కదా. పీసెస్ అన్నీ మనం కర్రీకి యూజ్ చేసుకుందాం. ఫ్రైకి మళ్ళీ సపరేట్గా వేయించుకుందాం. నేను ఇంకేం సపరేట్ ఆయిల్ తీసుకోలేదు. ఆ పెనం మీద ఉన్న ఆయిల్నే తీసుకొని కర్రీకి కూడా యూజ్ చేస్తున్నా. అన్నట్టు చెప్పటం మర్చిపోయాను, అవి ఫ్రై చేసేటప్పుడు కరేపాకు వేస్తే ఫ్లేవర్ భలే వస్తుంది. పోపులో కొంచెం మెంతులు, ఆవాలు, ఇంకా జీలకర్ర ఏం వేయలేదు. ఆల్రెడీ మనం మసాలాలో పట్టేసాం కదా. 2 పచ్చిమిర్చి, ఆనియన్స్ బాగా వేయించుకోవాలి. మనం చేసుకునే ప్రతి పులుసులో కొంచెం మెంతులు యూజ్ చేస్తే కర్రీ చాలా బాగుంటుందని మీలో ఎంతమందికి తెలుసు? నేనైతే ఏ పులుసు పెట్టినా మెంతులు, జీలకర్ర ఖచ్చితంగా వాడతాను. దాంతోపాటు వెల్లుల్లి ముక్కలు కూడా. ఉల్లిపాయ వేగంగానే ఒక టమాటా కూడా కట్ చేసి వేసేసాను. అది కొంచెం మగ్గిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసి బాగా వేయించుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, మీకు చూపిస్తున్న క్వాంటిటీ జస్ట్ ఒక 2 అరటికాయలకు మాత్రమే. మీరు క్వాంటిటీ పెంచుకోవాలంటే అరటికాయలు పెంచుకోవచ్చు, టమాటాలు, ఉల్లిపాయలు పెంచుకోవచ్చు. ఇదైతే పర్ఫెక్ట్ కొలతలతో సరిపోతుంది. ఇలా అల్లం ఎక్కువగా వేయొద్దు, ఒక చిన్న ముక్క చాలు. పులుసులకి ఈ మసాలానే బాగుంటుంది, గరం మసాలాలు బాగోవు కదా. మసాలా బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేద్దాం. పసుపు, ఉప్పు, కారం అన్నీ ఒకదాని వెంట ఒకటి వేసుకుంటూ కలదిప్పుకుంటూ ఆయిల్ పైకి తేలేలా చూసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టి చేసుకోవాలి. పులుసులు సిమ్లో ఉండి కుక్ అయితేనే రుచిగా ఉంటాయి. హైలో పెట్టి అదరా కుక్ చేసుకోకూడదు. పులుసులనే కాదు, ఏ కర్రీ అయినా స్లోగా కుక్ అయితేనే చాలా బాగుంటుంది. మనకి టైం లేక కొన్నిసార్లు అదరా చేసేస్తాం కదా. అలా కాకుండా దగ్గరుండి సిమ్లో పెట్టుకొని స్లోగా ఒకదాని తర్వాత ఒకటి వేయించుకుంటూ
వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఏ కర్రీ అయినా. అన్నీ వేగిపోయాయి కదా, మనం తీసి పెట్టుకున్న చింతపుండు పులుసు కూడా పోసేసి ఉడకనిద్దాం బాగా. ఇది కొంచెం తెల్లిన తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్న అరటికాయ పీసులను వేసుకుందాం. సారీ వెజిటేరియన్ ఫిషెస్ వేసుకుందాం. ఈ టైంలో ఉప్పు కారం ఏదన్నా తగ్గితే ఇంకొకసారి వేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది. లాస్ట్లో చూసుకుంటా ఇంకొకసారి. మూత పెట్టి బాగా తెరలనిస్తున్నా. చూడండి ఎలా తెరులుతుందో. ఈ టైంలో మనం ఫిషెస్ వేసుకోవచ్చు. ఒక్కొక్కటిగా జాగ్రత్తగా డ్రాప్ చేసుకుందాం పులుసులోకి. ఇలా వేయించింది నేను ఒకటి తినేసాను. ఎంత బాగుందో, మొత్తం తినేస్తానేమో అనిపించింది. మరి బ్లాక్గా కాకుండా కొంచెం గోల్డ్ కలర్లో వేయించుకున్న పీసులే బాగున్నాయి. నేను ఫ్రైకి మరీ బ్లాక్గా వేయించాను. అవి కూడా బాగున్నాయి, వీటంత టేస్ట్ లేవు. మీరెవరైనా ఫ్రై చేసుకునే పని అయితే ఇలా గోల్డ్ కలర్లో వచ్చేలాగే ఫ్రై చేసుకోండి, అప్పుడు చాలా బాగుంది. మొత్తం డ్రాప్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ వదిలేయాలి. ఈ వేగిన పీస్ మళ్ళీ ఉడుకుతుంది, చాలా బాగుంటుంది అలా. మీరందరూ ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో. కొత్తిమీర కూడా వెయ్యాలి, ఉందో లేదో ఫ్రిడ్జ్లో చూసొచ్చి తరిగి వేస్తాను. ఇక్కడ నేను రెగ్యులర్గా వాడుతుంటాను కొత్తిమీర, కానీ ఒక్కొక్కసారి దొరకదనమాట. కరేపాకుకి కొత్తిమీరకి పల్లెటూరులో ఈజీగా దొరికిద్ది, కానీ నాకు కరువు. అంటే మా వారు తెస్తేనే వాడాలి నేను. చుట్టుపక్కల అందరికీ చెట్లు ఉంటాయి, అడిగితే బోల్డంత ఇస్తారు, కానీ నేను అడగలేనే. ముక్క ఉడికిపోయింది, ఇంకా మనం గ్యాస్ ఆపేయచ్చు. మన వెజిటేరియన్ ఫిష్ కర్రీ రెడీ. మీరందరూ ట్రై చేసి ఈ కర్రీ ఎలా ఉందో మన వీడియోస్ కింద కామెంట్ చేసి చెప్పండి. మనం ఫ్రై కూడా చేసేసుకుందాం. సేమ్ ప్రాసెస్, ఇందాక చెప్పాను కదా ఉప్పు పసుపు పెరుగు నూనె అని. ఇది కూడా అలానే నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇలా వేయించుకుంటున్నా. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ కంటే ఎక్కువగా వేగాయి కదా. నేను ఇందాక కర్రీకి కొంచెం గోల్డెన్ కలర్లోనే వేయించా. మీరు ఫ్రై చేసుకునే పని అయితే ఆ గోల్డెన్ కలర్లోనే చేసుకోండి. వీటి టేస్ట్ కంటే వాటి టేస్ట్ చాలా బాగుంది, అందుకే చెప్తున్నా. మొత్తానికి ఈ వెజిటేరియన్ ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై నా దృష్టిలో హిట్టే. మరి మీరు చేసుకొని మీ దృష్టిలో హిట్టా ఫట్టా చెప్పండి. అంతేనండి ఈ వీడియో. ఇంకా బోలెడన్ని మంచి మంచి కుకింగ్ వీడియోస్తో, స్టిచ్చింగ్ వీడియోస్తో, కబుర్లతో మీ ముందుకు వస్తా. ఈ ఫిష్ కర్రీ, ఈ ఫిష్ ఫ్రై నన్ను కామెంట్ చేసి అడిగిన వాళ్ళకే మీకోసమే తిని టేస్ట్ చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంతేనండి ఈ వీడియో. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీక్లీ 2 లాంగ్ వీడియోస్ పెడతానని చెప్పి పెట్టట్లేదు కదా, ఇక మీదటన్నా ట్రై చేస్తానండి. ఏం చేద్దాం, కుదరట్లేదు. బాయ్.